బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో బూత్ స్థాయిలో బీజేపీకి మెజార్టీ వచ్చిన బూత్ అధ్యక్షులను రఘునాథ్ సన్మానించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బెల్లంపల్లి అసెంబ్లీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే భారీగా ఓట్లు పెరగడం సంతోషకరమని అన్నారు. बीजेपी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। ఒక కింది స్థాయి కార్యకర్తలు చేసేటువంటి కష్టాన్ని గుర్తించి ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి దాదాపు 35,000 ఓట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని రెండో స్థానంలో నిలిపినందుకు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఓటర్లకు ధన్యవాదాలు. ఎన్నికల్లో కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గాలు ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ బెల్లంపల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 7-8 నెలలైంది, ఇప్పటివరకు మహిళల ఖాతాలు వేయలేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది. బెల్లంపల్లిలో ఉన్న స్థానిక సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తామన్నారు. ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు బెల్లంపల్లిలో. రాబోయే రోజుల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా బెల్లంపల్లి